వాట్సాప్ పీపుల్ హవ్ యూ ఆల్ హోప్ యూ ఆర్ గుడ్. సో మనమైతే ఈరోజు బ్యాక్ డే అయిపోతున్నాం. సో చాలా రోజులైంది ఒక వ్లాగ్ అప్లోడ్ చేసి, బేసిక్లీ జిమ్ వ్లాగ్ అనమాట. సో చాలా రోజులైంది. సో టుడే ఈజ్ ది డే. ఈరోజు మనం బ్యాక్ చేద్దాము. అండ్ మొన్ననే ఆల్రెడీ నాది చెస్ట్ అయిపోయింది అండ్ నిన్న వెళ్దాం అనుకున్నా. ఎస్టర్డే వాజ్ సండే, బట్ నిన్న వెళ్ళడానికి కాలేదు. సో టుడే we are going to hit back. చెస్ట్ కాదు. సో ఫ్రెండ్ని పికప్ చేసుకోవాలి. పికప్ చేసుకొని వీఆర్ గోయింగ్ టు గో టు జిమ్. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత మాట్లాడుకుందాం. ఇంకేమన్నా లెట్స్ గో. వీఆర్ అట్ ది జిమ్ నా. వాడు రాలేదు, కాల్ చేశాను, బయట ఉన్నా అన్నాడు. సో రిమెంబర్ వన్ థింగ్, ఎవరైనా రాకపోతే వెళ్ళిపోదాం. సో వచ్చేసాము. సో బేసికలీ ఇప్పుడైతే ప్రెజెంట్ నేను అన్ఫ్లేవర్డ్ వాడుతున్నాను. అప్పుడు అన్ఫ్లేవర్డ్ కొనుక్కున్నా అండ్ అదే నడిపిస్తున్నా, ఫ్లేవర్ది ఏముందని చెప్పి. అండ్ ప్రీ వర్కౌట్ కింద యాక్చువల్లీ ఐమ్ టేకింగ్ క్యాఫీన్. దీనిపైన చాలామంది చాలా మాట్లాడతారు. ఇది కాదు, దీని లోపల ఉంటే ప్రీ వర్కౌట్ కొనుక్కున్నాడబ్బా, కొనుక్కొని దీని లోపల వేసేసాను అనమాట క్యాఫీన్. సో ఎస్, పనిచేస్తుంది. అండ్ ఇంకో తెలియని విషయం ఏంటంటే, చాలామందికి నా బాడీలో కట్స్ ఏవైతే ఉన్నాయో అవి విజిబుల్ అవుతున్నాయి. ఎందుకంటే క్యాఫీన్ వల్ల. క్యాఫీన్ ఏం చేస్తా అంటే, బాడీ మజిల్ ఉంటుంది కదా, మజిల్ లోపల ఫ్యాట్ని తగ్గిస్తుంది. బయట ఫ్యాట్ కాదు, విజిబుల్ ఫ్యాట్ని కాదు, ఏదైతే విజిబుల్ అవ్వదో ఆ ఫ్యాట్ని తగ్గిస్తుంది బేసికలీ.
బాడీ యూ ఆర్ డూయింగ్ నార్మల్ ఎక్సర్సైజ్ ఎనర్జీ ఇస్తుంది అఫ్కోర్స్. ఎలాగంటే వెన్ యూ డూయింగ్ యూ వర్క్అవుట్ నువ్వు ఆ ప్లేస్లో హీట్ అనేది జనరేట్ చేస్తున్నావు. ఫర్ ఎగ్జాంపుల్ బైసెప్ చేస్తే బైసెప్ ఆ స్పేస్లో నువ్వు హీట్ జనరేట్ చేస్తున్నావు. హీట్ జనరేట్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఆ ప్లేస్ మాత్రమే మీకు ఫ్యాట్ బర్న్ అనేది జరుగుతుంది. సో ఎస్, సో అలా అనమాట. ఈ రోజుకి అయిపోయింది. పోజింగ్ వేసేసి ఇంటికి వెళ్ళిపోవాలి.